హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేయగలిగే నోరూరించే ఎగ్ 65ని కొంచెం డిఫరెంట్గా పిల్లలకు బాగా నచ్చేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 4 కోడిగుడ్లు, 1 నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిసిపోయేలా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని బాగా కలిసిపోయాక దీన్ని ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మందపాటి కడాయిలో కొంచెం నీళ్ళను పోసి మనం ఎగ్స్ తీసుకున్న గిన్నెను కూడా పెట్టి ఆవిరితో ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికేలోప మనం దీనికి కావాల్సిన మసాలాని కూడా రెడీ చేసుకుందాం. కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదాని వేసి ఇందులో సగం నిమ్మకాయని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ చిక్కగా వచ్చేలాగా కలుపుకోవాలి. కోడిగుడ్లు అయితే బాగా ఉడికాయి. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ ఎగ్ పీసెస్ అన్నిటిని మనం ముందుగా కలుపుకున్న మసాలాలో వేసి పిండి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో ఎగ్ పీసెస్ పూర్తిగా మునిగేంత వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఎగ్ పీసెస్ని వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇది చేయడానికి చాలా సింపుల్, మనకి శ్రమ కూడా చాలా తక్కువ. 10 నిమిషాల్లో చేసేయచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.